వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. మీరు చూస్తున్నారు ఏబీజీ గేమింగ్ వైటీ. ఈరోజు మనకు మామూలుగా ఉండదు, ఎందుకంటే మీరు ఇప్పటికే గమనించి ఉండొచ్చు క్వాలిటీ వీడియో, ది క్వాలిటీ తెలిసిపోయి ఉంటుంది. కొత్త ఫోన్ కొంటానని చెప్పేసి లాస్ట్ మ్యాచ్లో అప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు అదే పోకో F6 గేమ్ ప్లే గైస్. పోకో F6 గేమ్ ప్లే ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది. 2-3 మ్యాచ్లు ఆడుకుంటాం, ప్రాక్టీస్ అయ్యాను. వంట కడుక్కున్నది. ఓకే, పీక్ తీసుకున్నాం. రష్ బాగా వచ్చింది, ఏం పర్లేదు. లెక్క తక్కువైనా లెక్క ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకోగలిగిన మంచి ఫామ్ లోపల ఉన్నాము. ఇప్పుడు ఊపేద్దాం. ఇది చెయ్యి బెజ్జలు దావుతూ కొట్టాను గైస్ అంటే ఆలోచించుకోండి. దగ్గర ఉన్నది అందుకే కొట్టాను. బెజ్జలు కదా ఎంపీడి తీరేదన్నమాట. పాపం అమాయకుని కొట్టేశాను. సారీ బ్రూ. M14తో హెడ్ షాట్. M14తో నేను కొట్టానా? పర్లేదు, అసలు నాకు నిజంగా M14 వాడడం కూడా రాదు. ఏం వచ్చేది లోపల కూడా రాదు. యూఎంపీ దీని లోపలంతా గొప్పగా అయితే లేదు, తేడాగా ఉంది. యూఎంపీ పర్లేదు, ఇక్కడొకడు అక్కడొకడు ఎదురు ఉన్నారు. రెండోడు చెక్కేస్తాను. ఇప్పుడు ఆడ అనుకుంటాను నేను హీరో వేసుకుంటాను. ఇప్పుడే కొట్టేసాను. ముందు హీరో వేసుకోవాలి మనం. హీరో వేసుకోవడం మొత్తం ఓకే. 5 కిల్లులు 33 అలైవ్. నేను వచ్చేసి తర్వాత ఇస్తున్నాను వాయిస్ ఓవర్, ఎందుకంటే నాకు ఈ పోకో ఫోన్ లోపల ఎలాగ 2 కలిపి ఒకేసారి ఇవ్వాలనేది తెలియట్లేదు. ఎలాగో మీకు తెలిస్తే కాస్త చెప్పండి గైస్. ఓకే, హిట్ లిస్ట్ కూడా ఎక్కడే ఉన్నది. నాకు ఇక్కడ స్కామ్ ఏం పడిందంటే, ఇది డెడ్లీ హెడ్ షాట్ గైస్. ఇక్కడ డెడ్లీ హెడ్ షాట్ పడింది కదా. ఆడు నిజంగా ఆడి శ్రద్ధాంజలికి తీసుకెళ్ళేటప్పుడు పీటిక మీద కూడా నా పేరే రాసుకుంటాడు. అలా కొట్టాను నేను. ఓకే, నేను వచ్చేసి తీసుకున్నాను 12GB 512GB వేరియంట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. పోకో X6 కానీ 6 Pro కానీ అనుకున్నాను. మనకి ప్రాసెసర్ బాగుంటుంది ఇంకానేమో, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది 3.5mm జాక్ ఉండదు. నా దగ్గర ఏమో వైర్డ్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, వైర్లెస్ లేవు. ఇప్పుడు మళ్ళీ హెడ్ ఫోన్స్ కొనాలి. అందుకని చెప్పేసి నాన్ ప్రో మోడల్ అడిగితే అది 12,256 అన్నారు. అయితే గేమింగ్ పర్పస్ ఇంకా F6 పెట్టేశారు. 30,000 పడింది మొత్తం కలిపి. దీనికి స్క్రీన్ గార్డ్ వేయిస్తే వాళ్ళు ఏం చేశారు, నాకు స్కాము డైరెక్ట్ కొనగానే అక్కడ షాప్లో డెడ్లీ హెడ్ షాట్ మాట్లాడుకుంటానే చెక్ చేసాం మనం. ఓకే, మంచిది. ఫోన్ నాకు అలవాటు పడాలి. నేను కొంచెం చూడు, కొంచెం తేడాగా ఉన్నది. ఏం పర్లేదు, అలవాటు చేసేసుకుందాము. 8 kills 33, ఇంకా 33లోనే ఉన్నదా. అయితే అక్కడ ఏమైంది, స్క్రీన్ గార్డ్ అప్పుడు ఆ అంకుల్ చిన్నది వేసారు. అది అది చెప్పేసి అయితే ఇక్కడ గ్యారంటీగా ఎనిమి ఉండొచ్చు. ఓకే, ఎనిమి ఉన్నా కానీ మనకి పోయేదేం లేదులేండి, చెక్కేస్తాం. మనం రాడార్లో అప్పుడు కనిపిస్తామంట, అయినా కానీ మనకి పోయేదేమీ లేదు, ఎందుకంటే వీఆర్ ద ప్రోస్. పాత ఫోను అది 6GB 128GB వేరియంట్ పాతది. దాని లోపలే చెక్ చేశాను, మాటల లోపలే చెక్ చేశాను ఇడుపు కూడా. ఓకే, ఏం పర్లేదు బ్రూ. నువ్వు వచ్చే టైము మళ్ళీ చూసుకుందు కానిలే. అక్కడ చిన్నదేస్తే ఇప్పుడు ఆ స్క్రీన్ గార్డ్ది ఎడ్జ్ కరెక్ట్గా ఈ అలైవ్ ఇంకా కిల్స్ దగ్గర వస్తున్నది. నేను 2 చూసుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి లీటర్ బోర్డు లోపల నాకు ఎన్ని కిల్స్ అని చెప్పేసి చూసుకోవాల్సి వస్తున్నది.
26 అలైవ్ 9 కిల్స్. వుడ్ ప్యాకర్ దొరికితే బాగుండు. ఎంపీ అవసరం లేదు. దొరికేసింది వుడ్ ప్యాకర్. అంటే నేను ఫస్ట్ అదే అనుకున్నానులేండి, గేమ్ ప్లే అప్పుడు అదే అనుకున్నాను. నేను దీంతో హ్యాండ్ క్యామ్ వీడియో చేద్దాం అనుకుంటే ఆ హ్యాండ్ క్యామ్కి నా వల్ల అవ్వట్లేదు. హ్యాండ్ క్యామ్ కొద్దిగా ట్రై చేస్తాను. మళ్ళీ పీకి వెళ్తున్నాను. 9 కిల్స్ 31 బాగా పెరిగారు. గుడ్ బాయ్స్. ఓకే ఉన్నాడు. శాంతం రికార్డ్ కొంచెం తేడా ఉన్నది. అది 403 కొట్టామంటే అది దిగిపోవాలి. ఓకే, మీరు ఇంకా గాడ్ ఎఫ్ఎఫ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాడ్ ఎఫ్ఎఫ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వరల్డ్ వైడ్ కంటెంట్ అంతా అక్కడే ఉంటుంది. వరల్డ్ వైడ్ కంటెంట్ అంతా అక్కడ దిమ్మరించి పడుతున్నాం. మన లల్లుబాయ్ ఫోను కాలకింత పడదు. $7 తీసాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి యామో దొరికింది. వెండింగ్ మెషిన్ దగ్గర తీసుకున్నాం అనుకుంటే ఇంకా తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హిట్ లిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం వరల్డ్ వార్ 3ని కంప్లీట్ చేసుకుని వచ్చాము. యుద్ధ పోరాటాన్ని లాంచ్ ప్యాడ్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఒకడు ఉన్నాడు. ఇది చెక్కేస్తాను ఇప్పుడు నేను. నువ్వు బయటికి రారా, నీకు ఇప్పుడు నేను చెక్కేస్తాను రా. పైన ఉంటాడు. ఏమన్నా వచ్చాను ఎట్టా కొట్టాలి. అక్కడేం చేస్తున్నావు రా నువ్వు? కాదు బయట ఏం చేస్తున్నావు అంటున్నా. పర్లేదు ఉప్పెక్కడితో కొడదాం. వాడికి ముందు ఎనర్జీలైజర్ వేసుకుని శాంతం మెయింటైన్ చేస్తే చూటప్పటిదో రే. పైన నువ్వు హైట్ అడ్వాంటేజ్ తీసుకుంటావేంట్రా బాబు? నువ్వు ఏ అడ్వాంటేజ్ తీసుకున్నా కానీ నువ్వు వెళ్ళి గరీనావాడి మాడిటర్ అయినావు. ఏం పర్లేదు నాకు. పోకో F6 12GB 256GB వేరియంట్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ రా. కొట్టిందంటే అలా గాల్లో చుక్కలు కనిపిస్తాయి. రా నువ్వు, నీకు వంట ఖాయం. చెక్కు అడిగి చెక్కు బా మిస్ అవుతున్నాడు. శాంతంగా ఉంటే 2 ట్యాప్ అలా పడిపోతుంది. ఇప్పుడు ఇంకా హిట్ లిస్ట్ కొట్టాలి. పెద్ద ప్లానింగే. మనకి దొరికేసింది గైస్. ఓకే, హిట్ లిస్ట్ వాడు మన దగ్గరకు వస్తున్నాడు. హే యూ మ్యాన్స్, ఓకే చెక్కి. అరే గ్లోవాల్ పడట్లేదు గైస్, గ్లోవాల్ పడట్లేదు. ఏం పర్లేదు. శాంతంగా అమ్మా మొత్తానికి కొట్టాను కానీ గ్లోవాల్ పడట్లేదు. ఏం పర్లేదు. టాప్ 10 అలైవ్ 14 కిల్స్. డెడ్లీగానే కొట్టాం. 11 అలైవ్. ఇప్పుడు అలైవ్ తగ్గుతుంది పెరుగుతుంది. మనం వచ్చేసి క్లాక్ టవర్ గంటలో సేఫ్. ఎక్కడికల్లా బెస్ట్. ఇటు వెళ్ళిపోతాం డైరెక్ట్. ఆ చిమ్నీ సైడ్ అయితే చిమ్నీ వైపు నుంచి కనిపిస్తారు. డెడ్లీ ఉన్నారు ఇక్కడ. మళ్ళీ మిస్ అయింది. ఇది నాకు అసలు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నది. కష్టమైతే కొంచెం మార్చాలి నేను. బాగా లేటుగా పడుతున్నది గైస్ ఇది. చెక్కుదాం అడిగి జాగ్రత్తగా. నువ్వు రారా, నేను శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతాను.
ఓకే శాంతం 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 ఈడేంట్రా రివైవ్కి వెళ్తున్నాడా? నువ్వు రారా, నీకు ఎప్పుడు చెక్కేస్తున్నా. రివైవ్ అయిపోయింది అప్పుడు. అరే పడట్లేదురా అసలు. ఓకే ఈడు నాకు ఇప్పుడు ఇంకేది చెక్కేయాలి. ఈడు ఒక్కడే ఉన్నాడు ఇంకా. ఓకే ఓకే శాంతం 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 శాంతం. ఓకే వచ్చాడు. డెడ్లీ వన్ ట్యాప్ గైస్, డెడ్లీ వన్ ట్యాప్ కొట్టాం మనం. అమ్మా చచ్చా అనుకున్నాను అక్కడే నేను. ఓకే 17 kills 8 alive. ఓకే ఇంకా దొరుకుతారు. 20 kills ఈజీగానే కొట్టచ్చు. 7 members ఉన్నారు, ముగ్గురిని కొట్టాలి. ఇంకా ఎంతమంది వదిలేయచ్చు? ముందు లాంచ్ ప్యాడ్ వేసుకుని అక్కడ వెళ్ళిపోతుంది. రివైవ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆనిముత్యాలు మనకు దొరుకుతారు. లేదనుకోండి హిట్ లిస్ట్ వేసుకుందాం. హిట్ లిస్ట్ వేసుకోవడం బెస్ట్ ఆప్షన్. గైస్ మీకు ఈ వీడియోలో కూడా మీమ్స్ రావట్లేదు సారీ, ఎందుకంటే నేను ఇంకా దీన్ని పూర్తిగా సెట్టింగ్ చేయలేదు. అరే హిట్ లిస్ట్ లేదు. ఓకే అసలు సంగతి ఏంటంటే నేను ఇదికొని ఇంకా పూర్తిగా అవ్వలేదు, సెట్టింగ్స్ ఇంకా చేయలే. జస్ట్ నా అకౌంట్ దీని లోపల పెట్టుకున్నాను. ఫ్రీ ఫైర్, మైన్ క్రాఫ్ట్, ఇంకా ఎడిటింగ్ యాప్స్, ఇంకొన్ని ఇవి ఏంటి ఎక్స్ట్రా గేమ్స్, గ్రానీ, స్కేరీ టీచరు. మర్చిపోయాను, ఇవన్నీ నేను చేద్దాం అనుకుంటున్నాను. మైన్ క్రాఫ్ట్ది వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆడికి అంత కొట్టాను ఇంకా చావలేదాడు. ఓకే వెళ్ళిపోతాం. ఆడికి ఎంత ఉన్నదిరా? ఆడు అశ్వద్దామనా లేదంటే ఇంకేమన్నా? రారా నువ్వు పట్టు. నువ్వేమన్నా పెద్ద అశ్వద్దామా అనుకుంటున్నావా? నువ్వు వన్ టాపు. అమ్మా అశ్వద్దామా వచ్చాడు. గుల్ఫ్రాజ్ దేనికిరా? హెడ్ షాట్తో కొట్టించుకుంటే కనీసం నీకు పొరువైన మీరు చిక్కాడుగా ఇచ్చింది నాకు. ఓకే వస్తున్నాడు. అరే నాకు 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 వాడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా తొందరగా హారిజ్లో వేసుకోండి. పరిగెత్తండి. వాడు వస్తున్నట్టున్నాడు. వచ్చేసాడు పొట్టుడు. గ్లోవాల్ పడట్లేదు. గ్లోవాల్ పడకపోవడం కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఆన్ ఛానల్ గైస్.